నమస్తే బోసుకుమారి. పవన్ కళ్యాణ్ గారి కేసు రీఓపెన్. ఏది ఆయన సినిమాలు తీయకూడదు, సినిమాలు తీసినటువంటి క్రమంలో ప్రమోషన్స్ లో కానీ సినిమాలు తీసినటువంటి క్రమంలో అధికార దుర్వినియోగం చేస్తున్నాడు అనేటువంటి విధంగా. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళాలంటే సెక్యూరిటీ కావాలి. ఆ సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ, అంటే ప్రైవేట్ సెక్యూరిటీ కాదు, ప్రభుత్వ సెక్యూరిటీ, లేకపోతే వాహనాలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులు. కాబట్టి ఆయన ఎట్లా వాడతాడు, ఆయన అసలు సినిమా ఎలా తీస్తాడు ఒక పదవిలో ఉండి అనేటువంటి విధంగా ఆయన మీద కేసేస్తే కోర్టు కూడా చివాట్లు పెట్టింది. ఆయన అది ఎక్కడా లేదు, రాజ్యాంగంలో ఎక్కడా లేదు, ఎవరు పని చేసుకోవడంలో తప్పైంది అనేటువంటి విధంగా ప్రస్తావించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మామూలుగా అయితే మిగతా రాజకీయ నాయకులకి కోట్ల రూపాయలైనటువంటి వ్యాపారాలు ఉండొచ్చు. అది ఈ ఐఏఎస్ విజయ్ కుమార్ అనేటువంటి ఆయనకి, లేకపోతే జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి ఆయనకి అడ్డంకి కాదు. వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినటువంటి కేసులు ఉంటాయి, అది వీళ్ళకి అడ్డంకి కాదు. లేకపోతే ఏ రాజకీయ నాయకుడి దగ్గర 100 కోట్లు 1000 కోట్లు లేనటువంటి రాజకీయ నాయకులు ఎవరున్నారు? ఎవరు కొద్దిగా ఒకటి రెండు తప్ప అందరి దగ్గర ఉంటాయి విపరీతంగా. అవన్నీ అడ్డంకులు రావు, వాళ్ళ వ్యాపారాలు జరిగిపోతుంటాయి, వాళ్ళ విధానాలు జరిగిపోతుంటాయి. రాజకీయ నాయకులు సినిమాలు తీస్తారు తెలుసా, పెట్టుబడులు పెట్టి రాజకీయ నాయకులు సినిమాలు తీస్తారు. సినిమాలు తీసేటువంటి వాళ్ళ సంగతి ఏంది మరి? అంటే రాజకీయంలో ఉండాలి అంటే ఎక్కడా కూడా ఏ వ్యాపారం చేయకూడదు, ఏ పని చేయకూడదు, ఓన్లీ రాజకీయం మాత్రమే చేయాలి, ఓన్లీ ప్రజాసేవకు సంబంధించి చేయాలి. సరే, ప్రజలు పదవి ఇచ్చారంటే అదొక లెక్క, పదవి లేకపోతే మరి అదొక లెక్క. మరి దీనికి ఒక రూలు, దానికి ఒక రూల్ ఏమైనా ఉంటుందా? రాజకీయ నాయకుడు అని అంటే ఇంకా ఆయనకి వాళ్ళకి భార్య బిడ్డలు ఉండరు, వాళ్ళకి భవిష్యత్తులో ఉండవు, ఏముండవు. నిజాయితీగా సంపాదిస్తున్నాడా లేదనేది మాత్రమే కదా ఇక్కడ ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ఆ కేసు మళ్ళీ ఫస్ట్ నుంచి కోర్టులు చెప్పినాయి అంట, మళ్ళీ ఫస్ట్ నుంచి దాన్ని తీసుకుని రావాలి, దాని మీద ఏదో విచారణ చేయాలంటే ఏదో జరుగుతుంది మొత్తానికి. ఓకే, సరే, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏదో చేసేటువంటి ప్రయత్నం చేయని ఏమైతుంది? మహా అయితే పవన్ కళ్యాణ్ గారికి ఏమైతుంది? మహా అయితే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన లాయర్లు ఏదో మాట్లాడుతాడు అంతే, అంతకంటే ఏమైతుంది అక్కడ? మరి ఇంతకు ముందు సినిమాలు తీసినటువంటి పొలిటీషియన్స్ మొత్తం ఏమైపోవాలి? ప్రతి ఏ రంగంలో తీసుకోండి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏ ఇండస్ట్రీ అనేది తీసుకోండి, తమిళ, కన్నడ, ఏదైనా తీసుకోండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసినటువంటి వాళ్ళే, చేసి ముందుకెళ్తున్నటువంటి వాళ్ళే. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి చెప్తాను, ఇప్పుడు రోజా గారు ఉన్నారు. మరి రోజా గారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఆమె ఓడిపోయారు, ఓకే కాదు, కానీ రాజకీయ నాయకురాలేగా, మరి అవి చేయకూడదా? మరి ఇంతకు ముందు రోజా గారు ఎమ్మెల్యేగా గెలిచి జబర్దస్త్ లో జడ్జిగా వెళ్ళారు. మరి అప్పుడు మరి జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి ఆయనకి, ఐఏఎస్ విజయ్ కుమార్ అనేటువంటి ఆయనకి వాళ్ళు గుర్తురాలేదా? ఇట్లా ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పోసాని కృష్ణమూర్తి అనేటువంటి ఆయన ఉన్నాడు, ఆయన ప్రభుత్వం నుంచి ఏదో ఆయన పదవి తీసుకున్నాడు, ఆయనకి ఇచ్చారు. మరి ఆయన ఏం చేశాడు? మరి ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకున్నాడు కదా, మరి అప్పుడు గుర్తురాలేదా వాళ్ళకి? ఇట్లాగ ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఇట్లాగా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, ఎంజీఆర్ దగ్గర నుంచి చాలా మంది ఉన్నారు. మరి ఎవరు కూడా ఎప్పుడు కూడా ఏం మాట్లాడినటువంటి పరిస్థితులు. కోర్టు కూడా ఆల్రెడీ దీని గురించి చెప్పేసినా కూడా మళ్ళీ దీన్ని ఏదో రీఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారట. బట్ ఏమైతే చూడాలి, ఏమి కాదనేది నా అభిప్రాయం. మరేమైతే చూద్దాం.